ఫ్రెండ్స్ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని పక్కనే ఒక గంట బెల్ ఉంటుంది. దాన్ని లాగి పెట్టి ఒకటి గుద్దారు అనుకోండి, నా నోటిఫికేషన్లు వస్తాయి అనమాట. జస్ట్ నవ్వుకోండి. ఇదే మా ఇల్లు, ఇదే నేను. ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు కదా. నా పేరు రాహుల్. నాకు ఫిలిం డైరెక్టర్ అవ్వాలనేదే నా గోల్. నాకు స్టోరీ ఉంది, దాని మీద నేను రాస్తున్నా. నేను చాలా స్టోరీస్ రాశాను, కానీ ఈ ఇంట్రెస్ట్ నాకు ముందు స్టోరీలో రాలేదు. నా స్టోరీకి ఏ టైటిల్ పెడదామా అని టైంకి గుర్తొచ్చింది ఆ పేరు. ఇదే మా టెర్రస్. ఈ టెర్రస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అందరిని ఇక్కడికే పిలుస్తాను. హాయ్ రా. వీడి పేరేటో చెప్పలే కదా. వీడి పేరు నరేంద్ర. చిన్నప్పటి నుండి నా బెస్ట్ ఫ్రెండ్. చెప్తున్నాం కదా బిజీగా ఉన్నాను. సరే కూర్చోదా. నాకెప్పుడు లేని ఫీలింగ్ ఆ రోజు నాకు కలిగింది. ఆ మెసేజ్ నా జీవితాన్ని మార్చేసింది. ఎవరబ్బా? ఈ మెసేజ్ నా జీవితాన్ని మార్చేసింది. ఎలాగంటే, Hey, hi. I'm big fan of your YouTube. ఇటు నాకు ఫ్యానా? మీరు నిజంగానే ఫ్యానా? అవును, ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదులే, ఊరికే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? తర్వాత చాటింగ్ పిచ్చిలా మారింది. ఎలాగంటే కలుద్దామా. సరే. హలో చెప్పరా. హలో హలో. అరే మామ, అమ్మాయి కలుద్దాం అంటుందిరా. అరే మామ, అవునా? ఎప్పుడు రా? రేపే, అందుకే కదా నీకు ఫోన్ చేశాను. సూపర్ రా, సూపర్. ఇంకేం మంచి రోజులు నీకు కూడా వస్తే ఇంకా ఎంజాయ్ చేయి. ఇంకా నా ఫుల్ సపోర్ట్ నీకేరా మామ. ఇంకేం చేస్తావు నీ ఇష్టం. నీ మనసులో ఉన్నదంతా చెప్పే అమ్మాయికి, ఓకేనా? సరే, నేను పనిలో ఉన్న తర్వాత చేస్తాను. తర్వాత ఇది నేనేనా అనిపించింది. ఒక్క క్షణం అమ్మాయి కలుద్దామా అనగానే గాల్లో తేలాలనిపించింది. అందుకే కలుద్దామని వెళ్ళా. ఆ అమ్మాయి కూడా నేను తేలేదే. ఏంటి ఇంకా అమ్మాయి రాలేదు?
వెదర్ చాలా బాగుంది. ఈ వెదర్లో అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తే ఈ చెట్లు పుట్లలో బా, ఆ అమ్మాయి ఒకటే లేట్, ఇంకా ఎప్పుడు వస్తుంది లేటు. ఇంతకీ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంటుందో ఏటో. కూడా మంచి రోజులు వచ్చేరా మామ. ఆగ్రా అయితే నాకు దాని వస్తుంది, వాటర్ తాగడానికి వెళ్తున్నాను. నీకు కావాలా? కావాలతే తెలియక చేయడం ఏంట్రా? ఇది అమ్మాయి అకౌంట్ పెట్టుకుని నా లైఫ్తో ఆడుకున్నా ఇదా. చిన్న ప్రాంక్ చేస్తే కూడా తప్పేట్రా మధ్యలో ప్రాంక్లు అవుతాయిరా. ఒరే నువ్వు నాతో చేయడం తప్పురా. ఆడెవడో చూసి నా మీద చేసావు చూడు. ఇది బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్ని మాటలు చెప్పాను రా నీకు. ఎంత నమ్మాను రా నిన్ను. ఇప్పుడు నాకు కొట్టే అంత కోపం ఉంది నీ మీద, కానీ ఎందుకు కొట్టినా తెలుసా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఒక్క కారణంతో కొట్టాను రా నేను. వెళ్ళు, కనిపించుకో, ఇంకెళ్ళు. ఇంకో తీసుకో, ఫోన్ తీసుకో, వెళ్ళిపో, ఇంకా వెళ్ళిపోరా, కనిపించుకో ఇంకా నాకు. సరే. ఆ తర్వాత వాడితో ఇంకా మాట్లాడలేదు. ఇక్కడ కూడా రాలేదు, గ్యాంగ్ లీడర్ అని రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఛే, అన్యా ఒకసారి ఫోన్ ఇవ్వన్యా. ఎందుకురా? ఫోన్ చేసుకోలేనియా నేను. ఎంతసేపు రా మీరు? రా, గ్యాంగ్ లీడర్ అని రెస్పెక్ట్ కూడా లేదు. తొందరగా రండి. ఏ నాటకాలు ఆడుతున్నారా? రాకపోతే టైంకి రాకపోతే ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఎందుకురా ఫోన్ అడిగా? నీకు తెలియదులే, నువ్వు బచ్చగడివి. బాయ్. బాయ్. హలో, ఎవరు? హాయ్, మేము నేహా. ఏంటి నేహా? రే నువ్వు ఎక్కడో ఉన్నావు అని తెలుసు. దా మూసుకొని బయటిరా. ఏంటి మూసుకొని బయటిరా? చాలా చూసాను అన్నట్టు, కానీ సరే. మీకు కావాలంటే మెసేజ్ పెట్టాను, చూసుకో. హాయ్, సారీ లేనిపోవడం తిట్టేశాను కదా. సరే చెప్పు. ఈ నెంబర్ మీ ఫ్రెండే ఇచ్చాడు. ఓ అలాగా. కలుద్దామా? అది నేను అనాలి. ఎక్కడ కలుద్దాం చెప్పు. ఒక ప్రాబ్లం. 1 వీక్ తర్వాత నేను ఇక్కడికి వస్తాను. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నా. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే, నేను హైదరాబాద్ వస్తున్నాను. ఎంతైనా డెస్టినీ కదా, ఇద్దరం హైదరాబాద్లోనే గడుస్తున్నాం. ఏటో ఫస్ట్ మీట్ హైదరాబాదే.